నన్ను చాలా మంది చాలా సార్లు కామన్ గా 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఏంటి అనంటే, ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ప్రీవియస్ జనరేషన్ లో ఉండేవి కాదు కదా! సడన్ గా ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్స్ తీసుకొచ్చి ఇంత వైరల్ చేస్తున్నారు? ఇవి నిజంగా ఉండేవి కాదు. కావాలని ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేయడం వల్ల నిజంగా అందరికీ డిప్రెషన్ వస్తుంది కదా! నెక్స్ట్ క్వశ్చన్. మనుషులు పుట్టినప్పటి నుంచి అమ్మాయిలకి పీరియడ్స్, ప్రెగ్నెన్సీస్ కామనే కదా! ఎందుకు ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం వాటిని పిన్ పాయింట్ చేసి ఏదో పెద్ద విషయం లాగా దాన్ని అంత మెస్ చేస్తున్నారు? మీకు కూడా అలాంటి డౌట్ వచ్చిందా? వస్తే ఈ వీడియో మీకోసమే. దీన్ని బ్యాడర్ మెయిన్హోఫ్ ఫెనామినన్ అని అంటారు. అంటే ఒక విషయం ముందు నుంచే ఉన్నప్పటికీ సడన్ గా ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ చేయడం వల్ల ఇప్పుడే కొత్తగా వచ్చిందేమో అని జనాలు అనుకోవడం అన్నమాట. ఒక జంతువుకి ఒక మనిషికి మధ్యలో తేడా ఏంటి? థింకింగ్, ఆలోచన కదా. దీని గురించి ఎడ్వర్డ్ సాఫెర్ అండ్ బెంజమిన్ లీ వాఫ్ అనే ఇద్దరు సైకాలజిస్ట్ థియరీ ఆఫ్ లింగ్విస్టిక్ రిలేటివిటీలో లాంగ్వేజ్ థింకింగ్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అని మెన్షన్ చేశారు. దాంట్లో 2 వర్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 లింగ్విస్టిక్ డిటర్మినిజం, నెంబర్ 2 లింగ్విస్టిక్ రిలేటివిటీ. సో లింగ్విస్టిక్ డిటర్మినిజం లో ఏం చెప్పారు అని అంటే, లాంగ్వేజ్ మాత్రమే థాట్ ని డిటర్మైన్ చేస్తుంది అని. అంటే దాని అర్థం ఏదైతే విషయం మనకి తెలియదో దాని గురించి మనం ఆలోచించనే లేము అని, విచ్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ ఫ్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వర్షంనే ఈ లోకంలో ఎప్పుడు చూడని ఒక మనిషికి వర్షం అనే ఆలోచన రాదు. వర్షం ఎలా ఉంటుందో తెలియదు, దాని గురించి అతను ఆలోచించలేడు అని అర్థం. లింగ్విస్టిక్ రిలేటివిటీ ఏం చెప్తుంది? ముందు నుంచే ఎమోషన్స్ అనేవి అన్నీ ఉంటాయి, అన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. జస్ట్ బికాజ్ ఆ లాంగ్వేజ్ మనకి లేకపోవడం వల్ల దాన్ని ఎలా ఎలాబొరేట్ చేయాలో మనకి అర్థం కాక మనం దాన్ని సప్రెస్ చేసుకుంటాము అని అర్థం. ఫర్ సపోజ్, మీకు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఎగ్జాక్ట్ గా మీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని అంటే, క్రాంప్ కి పెయిన్ కి తేడా మనకి అర్థం కానప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాము? అర్థమవుతుంది కదా. మనకి ఎడ్యుకేషన్ అందుకే ఇంపార్టెంట్ అంటారు. చదువుకోండి ఫస్ట్, అందుకే అంటారు. ఎందుకు అనంటే, మనకి చెప్పడం రాకపోతే, మనకి లాంగ్వేజే తెలియకపోతే ఏదైనా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము. దాని అల్టిమేట్ రిజల్ట్ సఫరింగే కదా. అందుకే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు. అండ్ ఈ జనరేషన్ లో జరిగేది అదే. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలి అని అంటే, ప్లీజ్ డూ ఫాలో అవర్ పేజ్. అండ్ ఐఎమ్ గాయత్రి, అ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మీకు ఎలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి అని అనుకున్నా కూడా ప్లీజ్ డూ అప్రోచ్ మీ ఆన్ దిస్ వెబ్సైట్. బై.